17 నెలల్లో ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గెలిచి 17 నెలలు అవుతుంది. 17 నెలల నుంచి వెళ్ళి ఏం చేసిరని ఇప్పటికి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పటికి సోయొచ్చింది. నిద్రలకి లేచినట్టుండి ఇట్లా లేచి 15 నెలలు అయింది అమ్మ, ఇంకా దగ్గరికి వస్తుంది కదా, ఇంకా 3 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్లే. ఇప్పటి నుంచి తట్టబుట్ట చదువుకుంటేనే మళ్ళీ వచ్చేసరికి మనకు గెలిచే అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇదివరకేమో ఆ కాన్స్టిట్యూన్సీలో ఉండే, గెలవంగానే చక్కగా హైదరాబాద్కు ముఖం మార్చిరు. ముఖం మార్చి ఇక్కడ ఉండేటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి ప్రజలతోటి సంబంధాలు కట్ అయినాయి. ఇదివరకేమో ఓట్ల కోసం ప్రజల చుట్టూ తిరిగేది, నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమాలతోటి ఆ గ్రామాలలో కాన్స్టిట్యూన్సీలో మండలాల్లో తిరిగేటోళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు గెలిచింది కాబట్టి నేను ఏ ఒక్క ఎమ్మెల్యేనో ఉద్దేశించి అనట్లేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యేనే అంటున్నా, హైదరాబాద్కు ముఖం మార్చిరు. ముఖం మార్చడం వల్ల ఈ సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ఇక ఎప్పుడో ఒకసారి ఏదో ప్రభుత్వ కార్యక్రమాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేను సామాన్య ప్రజలు కలవాలంటే ఇక చుట్టూ కాంగ్రెస్ నాయకులు ఉంటారు. ఇక మండల అధ్యక్షుడు, ఆ జిల్లా అధ్యక్షుడు, టౌన్ అధ్యక్షుడు, ఆ గ్రామాల అధ్యక్షుడు, ఇక ఈ సామాన్య పౌరులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే దగ్గరికి పోయి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకు? ఈ కాంగ్రెస్ నాయకులే చుట్టూ ఉంటారు. అలా ముందు ఈ సామాన్య జనం ప్రజలు పోయి ఎమ్మెల్యేకు చెప్పుకుంటారా? చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఒకవేళ కాంగ్రెస్ నాయకుడే, ఆ ఊర్లో ఉండే కాంగ్రెస్ నాయకుడే, ఆ ఊర్లో ఉండే టౌన్ నాయకుడే లేదా ఆ మండలంలో ఉండే నాయకుడే, కాంగ్రెస్ పార్టీ నాయకుడే తప్పు చేసిండు అనుకుందాం. ఆయన మీద కంప్లైంట్ చేయడానికే ఒక కామన్ మ్యాన్ పోయిండు అనుకుందాం. ఆయన అక్కడే ఉండు, ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యే పక్కనే ఉండు. ఎవరైతే తప్పు చేసిన కాంగ్రెస్ నాయకుడు ఉండో ఆయన ఎమ్మెల్యే పక్కనే ఉంటాడు. వీళ్ళు కంప్లైంట్ చేయాలంటే ఆయన ముందే ఎమ్మెల్యే కంప్లైంట్ చేస్తుందా? ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటాడా? ఒకసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి. నేను చెప్తే మీకు చేదుగా అనిపిస్తుండొచ్చు. రాబోయే ఎన్నికల్లో చాలా ఇబ్బంది పడతారు. పోయినసారి గెలిచినంత సునాయాసంగా మీ గెలుపు ఉండదు. చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న చందాన అప్పుడు చూసుకుందామంటే ఈ ఎఫెక్ట్ అంతా అప్పటికి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్య జనం వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళ మాట వినంగా ప్రయత్నం చేయర్రి. పక్కన కాంగ్రెస్ నాయకులు లేకుండా చూసుకోండి. మీతో మాట్లాడడానికి వస్తారు, మీరు ఎమ్మెల్యే కాబట్టి మిమ్మల్ని అడగడానికి వస్తారు. పక్కన ఎవరన్నా ఉంటే అది చెప్పేది సరిగా చెప్పలేరు, వాళ్ళ సమస్య పరిష్కారం కాదు. ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా సమస్య పరిష్కారం కాలేదని ఆ ఊర్లోకి వచ్చి 10 మందికి చెప్తాడు. ఎమ్మెల్యే దగ్గరికి పోయినా ఏం చెప్పలేదు, అంత కాంగ్రెస్ నాయకులు ఎవరు, ఓటుకు రాని చెప్తారే సంగతి అని ఓటు రూపంలో చెప్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని ప్రజలు, మీ కాన్స్టిట్యున్సీలో ప్రజలు, కామన్ పీపుల్ కలవడానికి వచ్చినప్పుడు చుట్టూ జనం లేకుండా మీరు ఒక్కరే మాట్లాడండి. ఏమవుతుంది మీకు? మీరు ఎమ్మెల్యే కదా, వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలిచిర్రు, వాళ్ళు మాట్లాడడానికి టైం ఇవ్వకపోతే ఎట్లా? మీ చుట్టుండే ఎమ్మెల్యే, మీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులు మీ చెప్తే ఓట్లు ఏం పడాయి, మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మీ చుట్టూన్న నాయకులంతా కూడా మీ పేరు బదనాం చేసేందుకే ఉంటారు. 90%, ఒక 10% మంచోళ్ళు ఉంటుండొచ్చు. మీ పేరు బదనాం చేసేందుకే, మీ పేరు మీద సెటిల్మెంట్ చేసేందుకే, మీ పేరు మీద లబ్ధి చేకూర్చేందుకే, ఏదో ఇంకా స్కామ్ చేసేందుకే మీ ఎంబడి ఉంటారు తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడేందుకు మీతోటి ఉంటున్న వాళ్ళు ఒక 10% ఉండొచ్చు. 90% మీ పేరు బదనాం చేసేలో ఉంటారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అయితే రేవంత్ రెడ్డి ఏమంటుడు, మొదలైన నియోజకవర్గాల రివ్యూ మహబూబ్నగర్ ఎమ్మెల్యేతో భేటీ పెట్టినట. ఇక ఒక్కొక్క జిల్లా ఎమ్మెల్యేతో భేటీ పెడతాడు. దాంట్లో ఏమొస్తున్నాయి, రాబోయే 3 ఏళ్లలో ఏం కావాలో చెప్పండి, అభివృద్ధి కార్యక్రమాలు ఏం కావాలి అంటారు. కానీ ఏమి వేస్తే ఓట్లు పడతాయో ఎమ్మెల్యేలకు తెలియదు, ఇబ్బంది పడతారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మాకు ఆ స్కీమ్ కావాలి, ఈ స్కీమ్ కావాలి, సంక్షేమ పథకాలు కావాలని ప్రజలు ఏం కోరుకుంటలేరు. మీరు సామాన్య ప్రజలు వస్తే కలిసి వాళ్ళ బాధను వింటే సమస్య పరిష్కారం అవుతుంది. డాక్టర్ దగ్గరికి పోతే ఆ డాక్టర్ మందు ఇవ్వకున్నా కూడా ఆయన ఓపికతోటి అట్లయిందా, నేను తక్కువ చేస్తా అని 2 మాటలు మాట్లాడంగానే ఆయనకు వచ్చిన రోగం తక్కువవుతుంది పేషెంట్కు. అట్లనే సమస్యలతోటి, ఎన్నో సమస్యలతోటి, ఎన్నో ఏళ్ళుగా సతమతం అవుతున్నటువంటి సమస్యలతోటి ఎమ్మెల్యే దగ్గరికి వస్తే కాస్త ఓపికతోటి ఎవరు లేకుండా వినే ప్రయత్నం చేస్తే
ఆ ఓట్ అబ్బా ఎమ్మెల్యే నన్ను పిలిచిండు, మంచి ఛాయ్ దాపిచ్చిండు, భుజం మీద చేయేసిండు, నా సమస్య మొత్తం విన్నాడు, ఇక పరిష్కారం అవుతుందని రాత్రి మంచిగా నిద్రపోతాడు. అవి అట్లాంటి పనులు ఏరి మళ్ళీ గెలుస్తారు. ఎమ్మెల్యేల ముందు ప్రోగ్రెస్ రిపోర్టు. సొంత జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు ముందుగా మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి మాట్లాడకుండా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. నియోజకవర్గంలోని సమస్యల, రాజకీయ పరిస్థితులపై నేరుగా చర్చించారు. ఈ సందర్భంగా ఈ 15 నెలల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి, మీరు మళ్ళీ గెలుస్తారా, మీకు గెలవడానికి ఇంకేం కావాలి అనేది ఒక మహబూబ్ నగర్ స్టార్ట్ చేసిండు. ఇక అన్ని జిల్లాలకు పోతుంది, ఉమ్మడి జిల్లాలు అన్నిటి జిల్లాలకు కూడా పోతుంది. కాబట్టి ఎమ్మెల్యేలు జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.